ఆయనండి సతీష్. ఓటింగ్లో చాలా ట్విస్టులు, మెయిన్ ఎలిమినేషన్లో సూపర్ ట్విస్టులు అయితే ఉండబోతుందని ఈ వారం నాకున్న అంచనా ప్రకారం, అప్డేట్ ప్రకారం. ఎలాంటిదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ సూపర్ సిక్స్ లేదు, పాడు లేదంటే మొన్నటి వరకు సూపర్ సిక్స్ ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడైతే మిడ్ వీక్ ఎలిమినేషన్, అది కూడా ఈ వారమే, ఈ 14వ వారమే పంపించే ఛాన్సెస్ అయితే వెరీ హై. సో మీ ఓటు ఎవరికైనా వేయాలంటే ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే ఇప్పటికి కామనర్స్కి వచ్చిన వాళ్ళు ఇద్దరే హౌస్లో ఉన్నారు, ఫిమేల్ కంటెస్టెంట్లు ఇద్దరే ఉన్నారు, ఓవరాల్గా సెలబ్రిటీస్ ఐదుగురు అయితే, కామనర్స్ అయితే ఇద్దరే ఉన్నారు. మరి ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలనుకుని వెయ్యండి. అట్లాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. నేను రెగ్యులర్గా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తూ ఉన్నా. హాట్స్టార్లో కూడా వెయ్యండి. ఈ వీక్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకుండే టైము ఫ్రైడే వరకు కాదు, థర్స్డే నైట్ వరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే అట్లాగే ప్లాన్ చేస్తారు కదా. సో గురువారం ఉండబోతుంది కనుక అప్పటి వరకు జరిగిన ఓటింగ్ ప్రకారమే చూసుకుంటారు. మనం లాస్ట్లో వేద్దాం అనుకుంటే మీరు లాస్ అయిపోయినట్టుగా ఖచ్చితంగా 12 గంటలు అగానే వేసేయండి. ఓకే, చాలా టైం ఉంటుంది, తర్వాత మళ్ళీ వేయాలంటే వేయచ్చు. మిస్డ్ కాల్స్ కూడా మీరు ఎన్నిసార్లు రింగ్ ఇచ్చినా రింగ్ అవుతూనే ఉంటుంది. బట్ ఒకటే కౌంట్ అయింది. మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక 5, 6, 10 సార్లు ఇచ్చుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే హాట్స్టార్లో కూడా వేయండి. అట్లాగే మనం న్యూస్ బోర్డ్లో పోస్టర్స్లో కూడా నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. అందులో ఓటు వేసి మీ బిగ్ బాస్కి సంబంధించి ఏమైనా గ్రూప్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే అందులో కూడా షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది ఓట్లు వేస్తే మ్యాక్సిమం 100% పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ నా అనాలిసిస్లో కూడా, ఓటింగ్ అనాలిసిస్లో కూడా ఎప్పుడు మిస్ కావు. నేను ఒక్క రకంగా కాకుండా అనేక రకాలుగా క్రాస్ చెక్ చేసి ఎవరికి ఓట్లు పడతాయి, ఎందుకు పడతాయి, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. మరి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అవుట్ అయిపోకూడదు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. అంటే గురువారం ఓట్ల వరకు చూపించిన శుక్రవారం ఎపిసోడ్లో మనకు చూపించబోతా ఉన్నారు. వీకెండ్లో రెగ్యులర్గా హోస్ట్ వస్తారు కదా, ఆయన వచ్చేటప్పుడు స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఏవి ప్లే చేసి బయటికి అయితే సాగనంపుతారు. ఇది జరగబోతూ ఉంది. నేను ప్రతి వీడియోలో కూడా చెబుతూ ఉన్నా కదా. మరి ఎందుకంటే ఈ వీక్ అయితే ఖచ్చితంగా నా అంచనా ప్రకారం సుమన్ శెట్టినే మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. 100% అని కూడా చెప్పచ్చు. లేదు అంటే మొత్తానికి ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ అనేది కూడా అర్థమైపోతుంది. ఈ మిడ్ వీక్ ఒకటి, వీకెండ్లో ఒకటి రెగ్యులర్గా. సో మరి ఈ డబుల్ ధమాకాల మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అవుట్ అవ్వకూడదు, జస్ట్ ఈ వీక్ దాటేస్తే గ్రాండ్ ఫైనల్లో అడుగు పెట్టేస్తారు, టాప్ 5 కంటెస్టెంట్ అనిపించుకోవాలి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకుంటే, నేను 1కి 4 సార్లు చెబుతూ ఉన్నా కదా, ఉన్న 7గురిలో ఆ 2 మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పోకూడదు, వెళ్ళకూడదు, ఓటింగ్లో ఉండాలి, హౌస్లో ఉండాలి, టాప్ 5 ఉండాలి అనుకుంటే మీరు కామెంట్లు పెట్టడంతో పాటు ఎందుకు ఉండాలి, ఏంటి, ఎలా డిజర్వ్ కాదు కామెంట్ కూడా పెట్టుకోండి మీ ఆట గురించి. పిఆర్ అయితే బేభత్సంగా ట్రై చేస్తున్నారు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇన్ని రోజులు పడిన కష్టం ఒక లెక్క, ఈ 2 వారాలు మరొక లెక్క కనుక వాళ్ళ గురించి పాజిటివ్గా హైప్ ఇచ్చుకుంటూ, రివ్యూలో నెగిటివ్గా చెప్పుకుంటూ, టార్గెట్లు చేసుకుంటూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, తప్పే లేదు. వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తూ ఉన్నారు. సో మరి ఫస్ట్ అయితే ఎవరెవరు ఎట్లా ఉంది ఓటింగ్ కూడా చెప్పేస్తా. అయితే ఈ వీకే ఎందుకంటే ఇక లాస్ట్ వీక్ 14th వీక్లో ఎందుకులే, చాలా హైప్ హంగామ ఉంటుంది కదా, మరి అంతవరకు వచ్చి అవుట్ అయిపోయిన దానికంటే ఇప్పుడే ప్లాన్ చేస్తుంది. అయితే సరే, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే తనూజ్ అయినే 27% ఉంది. నిన్న లైవ్ చూసిన, ఎపిసోడ్ చూసినా తన గొయ్యి తను తవ్వుకుంది. అంతవరకు ఇమాన్యుయల్ తీసేయాలి అని ఒకే పాట పాడే లాస్ట్లో ఒకసారి సడన్గా ఇమాన్యుయల్ ఆవిడ డీమోన్ టు ఇమాన్యుయల్ అని సంజన చెప్పగానే ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ అని చెప్పేసరికి అయ్యి బాబోయ్ అని ఒకసారి షాక్ అవుతారు కదా. ఇమాన్యుయల్ ఫ్రెండ్ అయితే మరి ఎందుకు తీసేమన్నావమ్మ అంతసేపు అని చెప్పేసి. సో తర్వాత నేను బాగా ఆడాను కదా, బాగా చెప్పాను కదా, సేఫ్ గేమ్ ఆడలేదు కదా నేను అనేసి క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఇంకా సరే, ఈ అరుపులు ఇవన్నీ అయిపోయిన తర్వాత రొటీన్గా మనం చూసినట్టుగా బెడ్ ఎక్కేసి కళ్ళం పడి నీళ్ళు వచ్చేసి అయ్యి బాబాయ్ బ్యాడ్ అయిపోయిందా, నెగిటివ్ అయిపోయింది, ఎందుకు ఇంత టెన్షను. ఇక్కడ ఆవిడ సంజన నువ్వు కోరుకున్నట్టుగానే డెసిషన్ తీసుకుంది కదా, హ్యాపీ కదా. నువ్వు ఇమాన్యుయల్ తప్పించాలి, మీ టార్గెట్ అది రీచ్ అయిపోయారు కదా, హ్యాపీగా లోపల కోయి డ్యాన్స్లన్నీ వేసుకోవచ్చు కదా, దీపావళి, దసరా అన్నీ కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. బట్ సడన్గా అంటే ఆవిడది సేఫ్ గేమ్ అంట, ఇమాన్యుయల్ దగ్గర బ్యాడ్ అవ్వకూడదని ఆవిడ చేస్తుందంట, ఈవిడ బ్యాడ్ అవ్వకూడదని కదా ఇవన్నీ చేసి ఫైనల్ ఎట్లా రీచ్ అవుద్ది ఆడియన్స్కి. బాబాయ్ ఏందమ్మా ఈ డ్రామా, ఏందమ్మా ఈ యాక్టింగ్, ఏందమ్మా ఈ డబుల్ గేమ్ అని అవుతుంది కదా. దానికోసం మళ్ళీ టెన్షన్ అయిపోయి బ్యాడ్ అయిపోయిందా, నెగిటివ్ అయిపోయిందా, నేను బాగా ఆడినా, బర్నే వాళ్ళందరూ కూడా అర్థమైంది ఏంది ఇన్ని ఫ్లిప్లు కొడుతుంది ఈవిడని. సో ఇట్లాంటివి అయితే నెగిటివ్ అవుతారు. నువ్వు చెప్పాలనుకుంది స్ట్రైట్గా చెప్పి స్ట్రైట్ గేమ్ ఆడాలి తప్ప ఈ డొంక తిరుగుడు వ్యాపారం అంత ఎందుకు, అదైతే మైనస్ అవుద్ది ఆవిడకి. ఇక 2వ ప్లేస్లో ఇమాన్యుయల్ మళ్ళీ 3వ ప్లేస్కి వెళ్ళి ఇమాన్యుయల్ 2వ ప్లేస్కి వచ్చేసాడు. ఒక 21% జరుగుతూ ఉంది. నిన్నటి సంజన ఇష్యూలో ఇతడు తప్పే లేదు, చిలక్క చెప్పినట్టుగా చెప్పాడు ఆయన.
క్లియర్గా చెప్పాడు. ఇంకా అంతకంటే ఎవరు చెప్పలేరు. ఎగ్జాంపుల్స్తో సైతం చెప్పాడు. ఇగో 4 ఓట్లు మన వైపు ఉన్నాయి, 3 ఓట్లు అటు ఉన్నాయి, ఇది జరిగిద్ది అని కత్తి కాంతారాలో కత్తి తిప్పి మరీ చెప్పాడు. అయినా సరే ఆవిడ అర్థం చేసుకుంటేనే నిండా మునిగాక అప్పుడు స్వయంకృతాపరాధమే, సంజన స్వయంకృతాపరాధమే. అంతా అయిపోయిన తర్వాత అప్పుడేమో మా మధ్య గొడవ పెట్టేసావు, నువ్వు సూపర్ సక్సెస్ అయ్యావు, నువ్వు అనుకున్నది టార్గెట్ రీచ్ అయిపోయావు, నీ మాటలు విన నేను మోసపోయాను, ఇవన్నీ ఎందుకు ఇంకా. సో ఆవిడ చేసుకున్న దానికి ఆవిడ అనుభవించే పరిస్థితి. సో ఎమ్మెల్యేలకు మంచిగా ఉంది 21%. ఎంత చెప్పాలి అంతా చెప్పాడు కదా, ఇంకంతకంటే ఎవరు చెబుతారు. సరే, 3వ ప్లేస్లో సంజన ఉంది. ఈవిడికి ఒక 9-10% ఉంది. అయితే ఈ 2 వారాలు కావచ్చు, ఈ వీక్ అయితే ఆవిడకి చాలా పాజిటివ్ ఎపిసోడ్లో పడుతూ ఉన్నాయి. అది అర్థమైతే ఉంది, ఆడియన్స్కి రీచ్ అయ్యేది. ఖచ్చితంగా ఇవి టాప్ 5లో ఉండాలి, టాప్ 3లో ఉండాలనే వైబే వస్తూ ఉంది. కాకపోతే చెప్పలేం, ఈ సీజన్లో అనేక సార్లు ఆవిడని ఓట్ల పరంగా మంచిగున్నా, కామెంట్లు అయితే ప్రోమోలు వచ్చినా మన రివ్యూలో వచ్చినా ఎక్కడ సంజన మోత మోగుతుంది. మరి అదే స్థాయిలో ఓట్లు కూడా వేస్తున్నారో నేను అనుకుంటున్నా. మీరు అసలు మిస్డ్ కాల్స్తో వేస్తున్నారా, హాట్స్టార్లో వేస్తున్నారా, అసలు 2 లేదా ఊరికే సంజనాన్ని పెడుతున్నారా, ఏంది కూడా కామెంట్ పెట్టండి. మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా చూస్తున్నారు కదా, ఎపిసోడ్ రివ్యూలో నేను పెడతా ఉన్నా కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే ఇంత వస్తుంది, బట్ నాకెందుకంటే ఏమో చెప్పలేమనే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆవిడ టాప్ 5లో ఉండాలనుకుంటే ఓట్లు పడాలి. మరి ఎందుకంటే తర్వాత ఇంకెవరున్నారు, 4th ప్లేస్లో బర్నీ ఉన్నాడు, ఆయనకు 13% ఉంది. డీమోన్ 5th ప్లేస్కి వచ్చి ఈయనకు కూడా కంటెంట్ తగ్గిపోయింది చూసారు డీమోన్ది. అలాగే నెగిటివ్ కంటెంట్ అయితే లేదు, కామ్గా ఉన్నాను, కూల్గా ప్రశాంతంగా కామెంట్ కంపోజ్డ్గా ఉన్నాడు. నిన్న అంత లొల్లైనా సరే ఓకే సంజన గారు నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు ఏది చేయాలంటే చేయండి, మీకు ఎట్లా ఆడాలంటే అట్లా ఆడండి అని చెప్పేసి ఆయన ఎమోషన్ అయిపోయి డ్రిల్ అయిపోయి లేదు, స్థితప్రజ్ఞత అంటాం కదా, అట్లా కూల్గా ఉన్నాడు. కాకపోతే కంటెంట్ తగ్గిపోయింది కదా, ఈ గోళ రచ్చ నెగిటివిటీ అనేది లేదు. కాకపోతే చూడాలి మరి ఏం చేస్తారు. మరి బర్నీ గారు అయితే 13%తో ఉన్నాడు 4th ప్లేస్లో. ఈ సుమన్ శెట్టి కంప్లీట్గా బాటంలోనే ఉన్నాడు. మన ఛానల్లో న్యూస్ బోల్ నేను పెట్టిన ఒపీనియన్ పోల్ అయితే కేవలం 3% ఉంది ఆయనకి. మిగతా వాళ్ళు ఇంకా బర్నీ మంచిగానే ఉంది, 13-15% ఎట్లా ఉన్నట్టుంది. సో మీరు కూడా న్యూస్ బోల్ పోల్లో కూడా వేయండి. సో సింగిల్ ఎలిమినేషన్, అది మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఎక్కువగా 100% కూడా అని చెప్పొచ్చు. ఎవరు, సుమన్ శెట్టి. ఇక డబుల్ ఎలిమినేషన్ ఎటు ఉంది కనుక వీకెండ్లో పంపించేస్తే అప్పుడు మరి డీమోనా బర్నీని పంపకపోవచ్చేమో, డీమోన్కి ఎట్ట వచ్చినా రావచ్చు, కంటెంట్ తగ్గిపోయింది కనుక. కామనర్ కేటగిరీ కదా ఆయన కూడా, ఆయనకేమైనా సెలబ్రిటీలు సపోర్ట్లు గిపోర్ట్లు ఉన్నాయా, లేవు కదా. ఆయన ఆటతో ఆయన కష్టంతో ఆయన రావాలి. సో అందుకనే చెబుతూ ఉన్నా కదా, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే సుమన్ అండ్ డీమోనో పంపించాలి, అలాగని గ్యారంటీ ఉందంటే లేదు. ఏమో సంజన వరకు వచ్చిందంటే అందుకే ఇంకా బెటర్గా బాగా టాప్ పొజిషన్కి తీసుకెళ్ళిపోయారు అనుకోండి. ఆవిడ గేమ్ నచ్చితే ఆవిడ టార్గెట్ గురైతుంది అనిపిస్తే, నాకైతే ఒక రివ్యూర్గా చూస్తాను కదా, నేను అందరిని ఈక్వల్గా చూస్తాను. ఎవరు తప్పు ఉంటే వాళ్ళు తప్పు అని చెబితే, ఎవరిది ఒప్పుంటే ఎపిసోడ్ వైజ్, లైవ్ వైజ్, ప్రోమోల వైజే నేను చెబుతాను. సో ఎక్కువగా ఈ సీజన్లో ఎక్కువసార్లు నామినేషన్లు అయ్యింది, ఎక్కువ టార్గెట్కి గురైంది. నిన్న ఆవిడ జైల్లో కూర్చొని చెప్పినట్టుగా అదంతా అక్షర సత్యం. నేను మొన్న అడిచినట్టుగా నేను ఒక అమలా ఫీల్ అయిపోతున్నాను అంటే వాస్తవానికి పెద్ద ఏజ్ డిఫరెన్స్ కూడా లేదు కదా సంజనాకి తనూజకి. ఆవిడకి 33, వీడికి 36, 3 years గ్యాప్. కాకపోతే ఆవిడ బొమ్మరీలో సినిమాలో చెప్పినట్టుగా అట్లా మాట్లాడుతుంటుంది. వీకెండ్ వచ్చేసరికి ముద్దుగా మాట్లాడుతుంది. ఈవిడికి నేను పెద్ద అందరికీ అమ్మనే అని మాదిరి ఈవిడ ఫీల్ అవుతుంది, నేను బిగ్ బాస్ హౌస్కే మదర్ అని మాదిరిగా. సో కానీ అక్కడ చెప్పిన మాటలు నేనే మదర్లాగా ఫీల్ అయిపోతా, ఫూలిష్గా అయిపోతాను, ఎమోషనల్ అయిపోతాను అవన్నీ చెప్పింది కదా, అవన్నీ ఖచ్చితంగా సింపతి వస్తుంది. ఎపిసోడ్లో చూసిన అయ్యో మాకు ఏడుపు వచ్చింది, కనెక్ట్ అయిపోయి హార్ట్ టచింగ్, ఇట్లా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు సుమన్ శెట్టి ఆటకి ఆయన ఇన్ని రోజులు జర్నీకి అంటే మిరాకిలే కదా, ఏమో ఆయన కూడా కాపాడి ఇచ్చేమో. డీమోన్కు పాపం కామనర్ పెద్దగా రికమెండేషన్ లేదు కాబట్టి ఆయన అవుట్ అవ్వచ్చు. మరి డబుల్ ఎలిమినేషన్ పక్కా ఫిక్స్. అందుకే నేను చెబుతాను, ఒకవేళ ఆవిడ నిజంగా కనెక్ట్ అయింది, ఓటు పడాలంటే గట్టిగా వేయాలి. వీళ్ళ ముగ్గురికి అందనంత దూరంలో తీసుకెళ్ళి పెట్టేస్తేనే సేవ్ అయింది, లేదంటే టాటా బాబీ కథం అని చెప్పుకోవాలి. సో మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా అనేక టాపిక్స్ మీద అయితే వీడియోలు రెగ్యులర్గా చేద్దాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ.